భాగ్యనగరంలో విద్యుత్ వేర్లు యమపాసాలిగా మారాయి. హైదరాబాద్ మహానగరంలో కరెంటు షాక్ తగిలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. చంద్రేనగుట్ట బండ్లగూడలో కరెంటు షాక్తో ఇద్దరు యువకులు వికాస్ ధోని మరణించారు. చంద్రేనగుట్ట నుంచి పురాణపూలుకు వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా వీరికి కరెంటు షాక్ తగిలింది. అయితే వీరితో వెంట ఉన్న మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. వారిలో ఒక యువకుడికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో ప్రమాదకరంగా మారాయి విద్యుత్ వేర్లు. విద్యుత్ స్తంభాలపై విచ్చలవిడిగా నెట్వర్క్ వేర్లు లాగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ షాక్తో 2 రోజులు 8 మంది మృతి చెందారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వేర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నా కఠినంగా స్పందించాలన్నారు. ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రామంతపూర్ విద్యుత్ శాఖ ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. కేసును సుమోటోగా స్వీకరించింది హెచ్ఆర్సీ. శోభయాత్రలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని తెలిపింది హెచ్ఆర్సీ. ఘటనకు కారణాలు, పరిహారం, భద్రతా చర్యలపై నివేదిక కోరింది. సెప్టెంబర్ 22 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీకి హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది.